హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా ఇంట్లోనే ఉండండి, అలాగే సేఫ్గా. ఇది వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నేను మార్నింగ్ రైస్ అనేవి కడిగి ఆరబెట్టేసుకున్నాను. ఇవి ఇంట్లోనే ఆరబెట్టాను. బయట క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇదిగోండి, వర్షం అయితే నాన్ స్టాప్గా వస్తూనే ఉంది. మేము వచ్చిన దగ్గర నుంచి ఇలా పడుతూనే ఉందన్నమాట 2 డేస్ నుంచి. సో అందుకని చెప్పి బియ్యం అయితే నేను ఈరోజు ఇంట్లోనే ఆరబెట్టుకున్న ఫ్యాన్ వేసి. ఇవి ఒక 1 అవర్లో ఆరిపోతాయి. మేమందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేసాం. దేవుడికి దండం పెట్టుకుని పూజ అంతా అయిపోయింది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి దోశలు, దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేశాను. ఎందుకు కొబ్బరి చట్నీ అంటే ఫ్రిడ్జ్ నిండా చాలా కొబ్బరి చిప్పలు ఉన్నాయి పూజలోవి, వాటిని సేల్ చేయాలి కాబట్టి కొబ్బరి చట్నీ. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. మా పాపకు కూడా కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే కొబ్బరి చట్నీ విత్ దోశ. మేమందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసాం, చూసారు కదా. ఆ తర్వాత మార్నింగ్ నేను బియ్యం ఆరిపెట్టాను కదా, అవి ఆరిపోయినాయి. వాటిని డబ్బాలోకి తీసేసుకున్నాను. వీటిని నూక ఆడించడానికి మా హస్బెండ్ చేత పంపించాను షాప్కి, మిల్లుకి. అవి అయిన తర్వాత మా బెడ్ చూపిస్తాను, ఎంత మెస్సీగా ఉందో చూడండి. ఇదేంటంటే మా పాపకి ఇండిపెండెన్స్ డేకి డ్రెస్సింగ్ అనేది ఎవరో ఒకళ్ళది డ్రెస్సింగ్ అనేది చేయమన్నారు, ఫ్యాన్సీ డ్రెస్ కింద. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నేను లైట్ తీసుకున్నాను, బట్ మెసేజ్ పెట్టారు మళ్ళీ. సో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇదిగోండి ఆలోచిస్తే నా దగ్గర వైట్ బ్లౌజ్ అయితే లేదు. సో దాని ఫ్రాక్స్లో ఉన్న ఒక ఫ్రాక్, పాత ఫ్రాక్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా నడుం దగ్గర మీకు కనిపిస్తుంది కదా, ఈ 2 స్టిచ్చెస్ అనేవి తీసేసి పైన బాడీని అలాగే కింద గేరాని సపరేట్ చేసేసాను. సో ఇదైతే క్రాప్ టాప్ బ్లౌజ్ లాగా అయితే నాకు రెడీ అయిపోయిందనమాట. ఈ కిందది ఇది ఎలాగో పొట్టి అయిపోయింది కాబట్టి నాకు అవసరం లేదు, ఇది పక్కకు తీసేయడమే. ఈ కింద నాకు ఏంటంటే కింద కట్ వర్క్, లేస్ వర్క్ రావడం వల్ల మనం కుట్లు ఇప్పినా కూడా మనకి మెస్సీగా లేదనమాట, క్లమ్జీగా అది అంతా లేదు, నీట్గానే ఉంటుంది, అంతా కలిసిపోదు. లేస్ అనేది కిందకు ఉంటుంది, కుట్లు అనేవి లోపల వైపు లైనింగ్కి ఇచ్చారు. సో అదొకటి అనమాట ప్లస్ పాయింట్. మీకు నాకు టైం లేదు. టైం ఉంటే కనుక ఆ ఫ్లవర్స్ అనేవి కూడా రిమూవ్ చేసేస్తే ప్లెయిన్ వైట్ బ్లౌజ్ అనేది రెడీ అయ్యేది. ఇక శారీకి వచ్చేసి మా హస్బెండ్ది గృహప్రవేశానికి పంచి కట్టుకున్నారు కదా, అది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ వైట్ ఉండడం వల్ల దాని శారీకి యూజ్ చేసేసుకున్నాను, హాఫ్కి ఫోల్డ్ చేసి. ఇది కిరీటం అనమాట. ఈ కిరీటం నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఇది వెడ్డింగ్ ఇన్విటేషన్ గోల్డ్ కలర్తో వస్తే దాంతో చేశాను. బ్యాక్ అడ్జస్ట్మెంట్ కోసం లేస్ అనేది ఎలాస్టిక్ అనేది యూజ్ చేసుకున్నా. నా దగ్గర వేస్ట్గా ఉన్న కుందన్స్, బీడ్స్, బాల్ చైన్స్ అన్నీ యూజ్ చేసి చాలా రోజులైంది, చాలా సంవత్సరాలు అయింది. ఇది మేబీ 4 ఇయర్స్ అవుతుందేమో. మా పాప ఫస్ట్ కృష్ణాష్టమికి దీన్ని చేశాను అనమాట. అలాగే దీన్ని 2 విధాలుగా వాడతా ఈ కిరీటాన్ని, చూసారు కదా. ఇలా పింఛం పెట్టానంటే కృష్ణుడికి కిరీటంలాగా ఉంటుంది. ఇది ఫస్ట్ కృష్ణాష్టమికి మా పాపకు వేసిన గెటప్ అనమాట. అప్పుడు చేసిన కిరీటం అలా పక్కన ఉంటుంది. పింఛం తీసేస్తే భరతమాతకి వేస్తాను, పింఛం పెడితే కృష్ణుడికి వేస్తాం. సో ఎప్పుడన్నా మీరు ఇలా ఫ్యాన్సీ డ్రెస్సులు వేయాలన్నప్పుడు ఇలా 3 లేయర్స్తో ఉన్నవి, ఈ టైప్ ఉన్నవి అయితే తీసుకోండి. మీరు ఒకటి వేసినా సరిపోతుంది నెక్కి. ఇలా సింగిల్ లేయర్ ఉన్నవి తీసుకుంటే మీరు 2, 3 వేసినా కూడా లుక్ రాదు. మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా 3 లేయర్ ఉన్నాయి చూస్ చేసుకోండి షాపింగ్ చేసేటప్పుడే. ఈ కలర్ పేపర్స్ అన్నీ కూడా నేను క్రాఫ్ట్ ఐటమ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను, పేపర్ వర్క్ అనేది. సో వాటిల్లోంచి నేను ఫ్లాగ్ అనేది ప్రిపేర్ చేశాను అనమాట. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మా ఇంట్లో ఫ్లాగ్ అయితే ఎక్కడా లేదు. బయటికి వెళ్ళి షాప్ నుంచి కొనుక్కు రావచ్చు, బట్ అవి తీసుకొచ్చి మా పాప చేతికే ఇవ్వాలి. అది నాకు అస్సలు ఇష్టం లేదు. మళ్ళీ వాటిని నేను శానిటైజ్ చేయాలి, చేసినా కూడా నాకు ఎక్కడో భయం. అందుకని చెప్పి నా దగ్గర ఉన్న ఇవంతా కూడా నా క్రాఫ్ట్ వర్క్కి సంబంధించిన పేపర్ కవర్స్ అనమాట. దానిలో బోల్డ్ అంత పేపర్స్ అయితే ఉంటాయి. దానిలోంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ అని తీసుకుని వైట్ తీసుకుని ఫ్లాగ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇక ఈ తాడు వచ్చేసి వైట్ కలర్ది ఏదైతే మనం పెట్టికోట్ వేసుకుంటాం కదా శారీకి, సో ఆ పెట్టికోట్ ప్రిపేర్ చేయడానికి ఈ తాడుతో నేను దాన్ని నడుముకి అయితే కట్టేసి శారీ అయితే చేసేసాను.
ఈ లోపల అశోక్ చక్ర వేయడానికి నేను పెన్ యూస్ చేసి అశోక్ చక్ర అనేది డ్రా చేసేసాను అనమాట. సో ఫ్లాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మాయిని ఎలా రెడీ చేశానో చూడండి. ఇదిగోండి, నేను పంచెని మధ్యకి ఫోల్డ్ చేశాను. ఆ ఫోల్డ్ చేసిన చోట కూడా పై అంచు కిందంచు కనబడాలి, మధ్యలో వైట్ కూడా కనబడేలాగా గ్యాప్ ఇచ్చి ఫోల్డ్ చేసుకున్నాను. చూసారా పంచెని మధ్యకి. మా అమ్మాయి లుక్ ఎలా ఉందనేది మాత్రం నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ చేయమన్నారు. ఇప్పుడు అదే చేస్తున్నాను అనమాట. మేమైతే స్పైసెస్ అనేవి చాలా అంటే చాలా తక్కువగా వేస్తాను. ఎందుకంటే మా పాపకి ఇప్పుడిప్పుడే నాన్ వెజ్ అనేది అలవాటు చేస్తున్నాను కాబట్టి వెంటనే ఎక్కువ స్పైసెస్ అనేవి తినకూడదు కదా పిల్లలు. అందుకని చెప్పి మేము చాలా తక్కువగానే స్పైసెస్ అనేవి యూస్ చేస్తాము. ఏం లేదు, అందరూ చేసినట్టే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు. నేనేం చేస్తానంటే ఏ రెసిపీ చేసినా కొంచెం కష్టంగా ఉన్నవి ముందుగా ఇలా ప్రిపేర్ చేసి దగ్గరగా పెట్టేసుకుంటాను, కొంచెం ఫాస్ట్గా అవుతాయి కదా అందుకని. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను, కొద్దిగా పెరుగు వేస్తాను, అలాగే గరం మసాలా వేస్తాను, నిమ్మకాయ వేస్తాను. ఇలాగే అందరూ చేస్తారు. సో నేను కూడా అలాగే జనరల్గా అందరూ ఎలా చేస్తారో నేను అలా చేసా, పెద్ద స్పెషల్ అయితే లేదు. బట్ మేము మాత్రం దీనిలోని ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి అస్సలు యూస్ చేయను దమ్ బిర్యానీలోకి. అది వేస్తే టేస్ట్ బాగుంటుంది అంటారు కానీ అవి హెల్త్కి అసలు మంచిది కాదంట. సో అందుకని చెప్పి మేము అసలు ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి దమ్ బిర్యానీలో యూస్ చేయను. సో ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మ్యాగ్నేట్ చేసేసుకుంటాను అనమాట. కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇలాగ నేను ఒక ½ అవర్ పాటు దీన్ని ఇలా పక్కన రెస్ట్ ఇచ్చేస్తాను అనమాట. ఈ లోపు నాది ఏదైనా వర్క్ ఉంటే దాన్ని కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇక్కడ ఇవి కూడా నానిపోతుంది, ముక్కలకి పట్టేస్తుంది మసాలా అంతా కూడా. సో ఇప్పుడు నేను మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటాను. ఇది ఇలా ఉండగానే నేను పక్కన రైస్ కూడా వాష్ చేసి పెట్టుకున్న, క్లీన్ చేసి. ఇదిగోండి, ఇవి బాస్మతి రైస్ అనమాట. వీటిని కూడా కడిగి ఒక ½ అవర్ ముందుగానే పక్కన పెట్టి ఉంచుకుంటా. అప్పుడు మనకి కుకింగ్కి బాగా వస్తుంది అనమాట రైస్ అయితే. సో నా రైస్ కూడా నానిపోయింది. అరగంట తర్వాత నేను రైస్ కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో బాయిలింగ్కి రైస్ బాయిల్ చేయడానికి వాటర్ అయితే వేసేసుకొని దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మనం మసాలాలు వాడతాం కదా బిర్యానీ మసాలాలు, జనరల్గా ఏం వాడతాం, చెక్క, లవంగ, యాలకులు, ఇవేవైతే ఉంటాయో ఆకులు, మసాలా, అదే పలావ్కాయ, ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ తీసుకుని ఆ రైస్లో వేసేస్తాను. అంతేనండి, వేసేసి లిడ్ క్లోజ్ చేసేయడమే. శుభ్రంగా ఈ వాటర్ని బాయిల్ అయిన తర్వాత రైస్ వేసేసుకుంటాను. చాలా సింపుల్గా చేసేస్తాను. నాకైతే ఇదైతే దమ్ బిర్యానీ అయితే మాత్రం చాలా ఈజీ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. పెద్ద హార్డ్ వర్క్ ఏం అనిపించట్లేదు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పులావ్ కన్నా ఈ దమ్ బిర్యానీనే బాగుంటుంది. ఒక పక్క రైస్కి నేను బాయిలింగ్ పెట్టుకుంటే మరో పక్కన చికెన్ గ్రేవీ అనేది స్టార్ట్ చేసుకుంటున్నాను దమ్ బిర్యానీకి. కుక్కర్ని ఆన్ చేసుకున్నాను. దాని అడుగున 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని మనం మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న చికెన్ అయితే అందులో వేసేసాను అనమాట. చూసారా, ఇలా చికెన్ వేసేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి, అడుగు పట్టేస్తుంది కాబట్టి. ఇలా మీ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటాను ఒక సైడ్. ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. నాకు రైస్ అలాగే ఇటు గ్రేవీ రెండు ఒకేసారి టైం అయితే సేవ్ అవుతుందన్నమాట. ఒకేసారి చేసుకుంటే కరెక్ట్గా టైంకి అవుతాయి. సో ఇప్పుడు బాయిల్ అయిన వాటర్లో నేను రైస్ వేసేసుకుంటున్నా. ఈ రైస్ వేయడానికి ముందుగా నేను ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే ఆ వాటర్లో వేసాను అనమాట. అలా వేయడం వల్ల మనకి రైస్ అనేది అంటుకొని ముద్దగా కాదు, పొడి పొడిలాడుతూ వస్తుంది. సో గ్రేవీ కూడా మనకి ఇటు పక్కన రెడీ అవుతుంది. ఒక్కసారి నేను రైస్ అనేది మరీ ఎక్కువ కలపను, ఇవి విరిగిపోతాయి అనమాట. సో ఒక్కసారి కలిపేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకోవడమే. ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకుని తగ్గితే కనుక వేసేసుకోండి. వేసుకున్న తర్వాత లిడ్ అనేది క్లోజ్ చేసేస్తాను. ఇటు పక్కన నాకు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడాలి, ఎందుకంటే ఇక్కడ అడుగు పట్టేస్తూ ఉంటుంది. నేను దీనిలో ఒక 1 స్పూన్ కాదు, చాలా తక్కువ అనమాట బిర్యానీ ఫ్లేవర్డ్ కనిపిస్తుంది కదా మీకు, ఇది బిర్యానీ ఎసెన్స్ అనమాట. బిర్యానీ ఫ్లేవర్డ్ ఎసెన్స్ అనమాట. దీనిలో వేస్తాను. రైస్ వాటర్ అనేది మనకి బాయిల్ అయిన వాటర్లో వేస్తాను అనమాట. మనకి ఆల్మోస్ట్ రైస్ కుక్ అయిపోయింది 70%, 50% అన్నప్పుడు నేను ఈ ఎసెన్స్ అనేది వేస్తాను. చూసారా, ½ కప్ కూడా వేయలేదు, చాలా తక్కువ, ఒక ½ కప్ వేస్తాను అంతే. ఎందుకంటే ఇది ఎక్కువ వేసామంటే కనుక మనకి ఫ్లేవర్ ఎక్కువైపోయి ఘాటుగా కొద్దిగా వగ్గరగా
ఇదొక టేస్ట్ వస్తుంది. చూసారా, మనకి హ్యాండ్కి టచ్ అయితే చాలు మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట. మనం బయట రెస్టారెంట్స్లో అది తింటాం కదా, సేమ్ అదే ఫ్లేవర్ అనమాట. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, అంటే ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మన రైస్ ఎలా ఉడుకుతుందో చూస్తాను. ఇటు పక్కన రైస్, అలాగే ఇటు పక్కన కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఈ కర్రీలో నేను ఏం చేశానంటే ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకున్నా, కనిపిస్తున్నాయి కదా. చికెన్తో పాటు పొడుగ్గా ఆనియన్స్ అనేవి కట్ చేసి వేసాను, అంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుందని చెప్పేసి నేను ఇలా వేస్తానన్నమాట. ఇలా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను ముందే చెప్పాను కదా, ఇది నా స్టైల్లో చేసే బిర్యానీ అన్నమాట. ఇందులో ఆనియన్స్ వేసారేంటి అని మాత్రం అనద్దు, ఇది నా స్టైల్ ఆఫ్ బిర్యానీ. రైస్ అయితే చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో, కరెక్ట్గా ఉడికిపోయింది. మనకి 50 to 70% ఉడికితే చాలు. సో ఇప్పుడు మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. అటు పక్కన కర్రీ రెడీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవడమే. సో కర్రీ కూడా మనకి రెడీ అయిపోయింది, చూసారా కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కర్రీలోని 2 parts చేస్తాను. హాఫ్ నేను పక్కకి ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటా కర్రీని, చికెన్ కర్రీని. కింద ఒక పార్ట్ని కింద అంతా కూడా సెట్ చేసేసుకుంటాను కుక్కర్కి. ఇదిగోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీని మీద రైస్ అనేది తీసి దీనిలో వేస్తాను. ఇటు పక్కన చూసారా రైస్ అనేది తీస్తున్నాను. ఇలా రైస్ అనేది తోడుకొని వాటర్ అనేది చాలా తక్కువగా ఉంచుతాను అనమాట. దాని మీద మొత్తం సెట్ చేసేస్తాను కర్రీ పైన. ఇలా లేయర్డ్గా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కింద కర్రీ ఉంచి పైన అంతా రైస్ వేసేసామంటే కనుక మనకి రైస్ పైది చప్పచప్పగా అనిపిస్తుంది అనమాట. మసాలా అనేది నోటికి అంత తెలియదు. సో అందుకని ఏం చేస్తానంటే కొద్దిగా కర్రీ ఉంచి దానిపైన రైస్ కొద్దిగా వేస్తాను. అలా సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీని 3rd లేయర్ కింద వేస్తానన్నమాట. చూసారా ఇలా సెట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను కర్రీ వేసిన తర్వాత మళ్ళీ తిరిగి మిగిలిన రైస్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసేసుకుంటాను. మాకైతే మాత్రం ఇలా అయితేనే చాలా బాగుంటుందన్నమాట, లేకపోతే రైస్ అంతా చప్పచప్పగా అనిపిస్తుంది. సో కర్రీ అంతా వేసేసానా, ఇప్పుడు నేను రైస్ మీద సెట్ చేసేస్తాను దీన్ని కూడా. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం దమ్ బిర్యానీ అంటే బయటికే వెళ్ళాలని ఏం లేదు, ఈజీగా ఇంట్లో మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మొత్తం ఈ రైస్ అంతా కూడా దీని మీద సెట్ చేసేసుకోవడమే. ఇంకా మనం ఆల్రెడీ రైస్కి సరిపడా వేసేసుకున్నాం, కర్రీకి సరిపడా వేసేసుకున్నాం, సాల్ట్ మసాలాలు అన్నీ కూడాను చెక్ చేసేసుకున్నాం, అంతా అయిపోయింది. ఇక మనం దీన్ని రైస్ సెట్ చేసేసుకున్న తర్వాత నేనైతే కలర్ యూస్ చేయను కాబట్టి కారం కొద్దిగా వాటర్లో మిక్స్ చేశాను. పైన అలా టచ్కి కలర్ లుక్ కోసం మాత్రమే, ఇష్టమైతే వేసుకోవడం లేకపోతే లేదు. పుదీనా అలాగే కొత్తిమీర వేసాను అనమాట. ఫైనల్ టచ్గా ఒక స్పూన్ గీ అనేది వేస్తున్నాను, ఎందుకంటే డ్రైగా ఉండకుండా పైన రైస్ అనేది డ్రైగా లేకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక అంతేనండి, గ్యాస్ కట్టర్ పెట్టి లిడ్ క్లోజ్ చేసేసుకోవడమే. చెప్పాను కదా చాలా సింపుల్ అని. ఇలా ఒక 10 minutes నేను ఉంచుతా, 10 to 15 minutes ఉంచుతాను సిమ్లో. సో మన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము తినడానికి కూడా రెడీ అయిపోయాం అనమాట. మా అమ్మాయి క్లాస్ అయిపోయింది, డ్రెస్ అంతా మార్చేసుకుంది. సో ఇప్పుడు మేము ఫుడ్కి అది రెడీ అయిపోయింది, లంచ్ చేసేస్తాం. లంచ్ చేసిన తర్వాత ఇక నిద్ర అయితే లేదు. ఈరోజు చాలా పని ఉంది అన్నాను కదా, మరొక పని ఉంది. అన్ని స్పెషల్సే ఈరోజు. ఈ రైస్ చేయడమే నీకు నిద్ర వచ్చేస్తుంది, ఎందుకో తెలీదు, నాన్ వెజ్ తిన్న రోజు. సో తినేసిన తర్వాత మాత్రం ఈరోజు నిద్ర అనేది లేదు. మా ఫేవరెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది, చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది, చూసారు కదా. ఇలా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. మా మసాలాలు అవి తక్కువగా ఉండడం వల్ల మా రైస్ అనేది వైట్గా కనిపిస్తుంది. బట్ మేము ఇలాగే తింటాం అనమాట. హెవీగా తింటే గొంతు మంట అదే వస్తుంది. మా పాప కోసం మేము ఇలా లైట్ మసాలాలతోనే ప్రిపేర్ చేసుకుంటాం. మా లంచ్ అయిపోయిన తర్వాత చాలా పెద్ద పని ఉంది, అది కూడా చూసేయండి ఇక కంటిన్యూ చేస్తూ. సో ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 2 అయినట్టు. మాది 15 minutes ఫాస్ట్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నామని చూసారు కదా. ఈ తాటికాయలు మొన్న తీసుకొచ్చానన్నాను కదా, నిన్న ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు చేస్తున్నాను తాటి రొట్టి. వీటిని ముందుగా శుభ్రంగా వాటర్ వేసి క్లీన్ చేసేసుకోవాలి కాయలు అనేవి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పైన ఉన్న వాటిని ముచుకులు లేకపోతే ఏమంటారండి, ఈ పైన ఉన్నటిని, పైన ఉన్నవి ఏంటి ముచుకులు అంటారా, ఏదో అంటారు మొత్తానికి, వాటిని తీసేయండి అంతే, వాటిని తీసేసుకోవడమే.
పైన ఉన్న వాటిని ఏమంటారు నాకు అంత ఐడియా రావట్లేదు. ఆ తర్వాత ఈ తొక్క ఉంది కదా, దాన్ని ఇలా పీల్ చేసేయాలి. చూసారా, ఇలా లాగితే వచ్చేస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా కాయకున్నది పీల్ చేసేసుకోవడమే. సో పీల్ చేసేసిన తర్వాత ఇలా చక్కగా మర్దన చేయండి. మనం ఆయిల్ పెట్టి చేసుకుంటాం కదా, అలాగనమాట. ఎంత బాగుందో చూసారా, కలర్ అదిను మంచిగా పండిపోయింది. మంచి స్మెల్ వస్తుంది అనమాట. నేనైతే ఒక చేత్తో దీన్ని మొయ్యలేకపోతున్నాను, చాలా పెద్దగా ఉన్నాయి అనమాట ఇవి. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. మనం చింతపండు పులుసు తీసుకుంటాం కదా, బియ్యం అవి ఆరపెట్టుకుంటాం, ఆ గిన్నె మీద అలా అన్నా రుద్దాలి. లేకపోతే మనం క్యారెట్ అనేది కోరుతాం కదండి, పన్నీర్ అవన్నీ, అదిగో దాని మీద పెట్టి కూడా ఇలా రుద్దాలన్నమాట. పైనుంచి కిందకి రుద్దుతా. ఇది నా చేతిలో పట్టు అస్సలు ఇవ్వట్ల, చాలా పెద్ద కాయ. గుజ్జు చూపిస్తాను ఎలా వస్తుందో చూడండి. మనం ఒక 3-4 టైమ్స్ అన్నామా, చూసారా, గుజ్జు అయితే ఇలా వస్తుందన్నమాట. మొత్తం అంతా మనం అలా పీల్ చేసుకుంటూ ఉండాలి. దీంతో చేస్తే మనకు కార బూందీ ఎలా వేస్తాం, సేమ్ అలాగే వస్తుంది. కనిపించింది కదా మీకు. ఇలా చేస్తూ ఉన్నామన్నమాట. మేము ఎంత చేసినా అవి అయితే తరగట్లేదు. ఆఖరికి ఆ పక్కన ఒక కాయ అనేది మీకు చేరు కింద కనిపిస్తుందా, దాన్ని వదిలేసాను. మొత్తం 3 కాయల్ని తీసుకున్నాం. ఈ ఇద్దరం కలిసి పాపం ఒక సైడ్ మా హస్బెండ్కి కూడా చెప్పేశాను. ఆయనకి ఈరోజు హాఫ్ అనమాట. హాఫ్ అంటే హాలిడే అని అర్థం. ఆ హాలిడేని మేము ఇలా వాడేసుకున్నాను నేను. మా హస్బెండ్ కూడా ఏమనరు. ఇద్దరు చేయాలి పని, అప్పుడే అవుద్ది అనుకుంటే మాత్రం ఇదిగో చూసారా, గుజ్జు అయితే ఇలా వచ్చేస్తుంది మనకి. నాకు మాత్రం హెల్ప్ చేస్తారు. సో మొత్తానికి ఇద్దరం కలిపి గుజ్జు అయితే ఇలా రెడీ చేసామన్నమాట. చూసారా, ఇంత మెత్తగా వస్తుంది. దీనిలోకి మార్నింగ్ బియ్యం నూకాడిచ్చాను కదా, తడిపి ఆరబెట్టుకున్న బియ్యం, ఆ రవ్వ, అలాగే కొబ్బరి కోరు. మీ దగ్గర కొబ్బరి కోరేది ఉంటే దాంతో కోరేసుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీలో వేసేయడమే. అవి పట్టుకొని రుద్ది నా జబ్బలైతే నొప్పులు వచ్చినాయి. ఇక కొబ్బరి తురిమే ఓపిక నాకు లేదు, అందుకే మిక్సీలో వేసేసుకున్నాం. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ జ్యూస్ ఏదైతే ఉందో తాటిపండుది, ఆ జ్యూస్లో నూక వేసేసుకోవాలి. ఈ నూక కొంచెం మొరుంగా, అలాగే పెద్ద పెద్దగా ఉండకూడదు, అలానే మెత్తని పౌడర్లా ఉండకూడదు. మనం జల్లించుకుని ఆ తర్వాత వేసుకోవాలన్నమాట. బయట షాప్ నుంచి వచ్చిన తర్వాత జల్లించేసుకోవాలి రవ్వ దానిలో. ఆ తర్వాత దీనిలో మిక్స్ చేసేయడమే. చూసారు కదా, బాగా జ్యూస్లోకి మిక్స్ అయ్యేలాగా నూకని కలుపుకోవాలి. నాకు ఈరోజు అయితే అవి కోరి ఇంకా మా హస్బెండ్ నుండి నాకు హెల్ప్ చేయబట్టి నాకు ఈ వర్క్ అయితే అయ్యింది. దీనిలో కొబ్బరి కూడా వేసేసుకుంటున్నాను అనమాట. జబ్బలు అయితే రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో దాని షోల్డర్ విపరీతమైన పెయిన్ వస్తుంది. మొత్తం కోరు, అలాగే కొబ్బరి కోరు, అలాగే బియ్యం నూక కలిపేసుకున్న తర్వాత బెల్లం అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా కలుపుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. మేమైతే తీపి ఎక్కువే తింటారు కాబట్టి మా హస్బెండ్, నేను కొంచెం తీపి ఎక్కువగానే వేస్తున్నాను. ఇది వచ్చి నల్ల బెల్లం అంటారనమాట. దాన్ని మీరు కోరేసుకున్నా, లేదా మెత్తగా చాక్తో కోరేసుకున్నా, లేకపోతే మెత్తగా దంచేసుకున్నా పర్లేదనమాట. దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మనం దీన్ని ఒక 3 అవర్స్ పాటు నూకని నాననివ్వాలన్నమాట. ఈ జ్యూస్లోని ఒక 3 గంటల పాటు మనం పక్కన దీన్ని రెస్ట్ ఇవ్వాలి. నేను ఎప్పుడు కూర్చుంటే ఈ ముద్ద నాకు రెడీ అవ్వడానికి ఎంత టైం అయిందో చెప్తాను. చూడండి, నాకు ముద్ద అయితే ఇలా రెడీ అయింది కదా, దీన్ని ఒక 3 అవర్స్ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు టైం చూపిస్తాను చూడండి. మీ కిందకు చూపించినప్పుడు 2 అయ్యింది, ఇప్పుడు 4 అయింది. 2 అవర్స్ అలా కూర్చుని కష్టపడ్డాను అనమాట. 3 గంటల తర్వాత అంటే 5, 6, 7 o'clock ఎగ్జాక్ట్గా నేను ఇది తాటి రొట్టె అనేది వేస్తున్నాను. అంటే నేను 3 అవర్స్ కష్టపడిన తర్వాత, 2 అవర్స్ కష్టపడిన తర్వాత 3 అవర్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు తాటి రొట్టె అనేది వేస్తున్నాను అనమాట. దీన్ని మనకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే రొట్టె మనం పెద్దగానే వేసేసుకుంటాం కదా. అందుకు వేసేటప్పుడు ఈ పెనం మాత్రం మామూలు పెనం కాదండి, కొంచెం మందంగా ఉన్న పెనం తీసుకోవాలి. అడుగు అనేది ఇది నాకు కుక్కర్ ఎలా ఉంటుందో అంత మందంగా ఉన్న పెనం అనమాట. అలాంటిది తీసుకుంటేనే మనకి రొట్టె అనేది మాడిపోకుండా వస్తుంది. సో ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి, మందంగా ఉన్న పెనం తీసుకోవాలి. ఈ పిండి అంతా మనం సెట్ చేసి ఉంచుకోవాలి. దానిపైన లిడ్ అనేది ఏముందో పూర్తిగా మూసేయాలన్నమాట. ఎక్కడ మనకి స్టీమ్ అనేది బయటికి రాకూడదు. సో అలా అయిపోయిన తర్వాత 2 వైపులా జాగ్రత్తగా కాల్చుకోవాలి. సో చూసారు కదా,
ఇది నాకు కాలడానికి దగ్గర దగ్గర 1 అవర్ టైం పట్టింది. హాఫ్ అన్ అవర్ ఒక సైడ్ కాలితే హాఫ్ అన్ అవర్ ఒక సైడు. చాలా సిమ్లో పెట్టి కాల్చుకోవాలన్నమాట. టైం ఎక్కువే తీసుకుంటుంది కాలడానికి కూడా. మొత్తానికి మా డే అంతా కూడా ఈ తాటి రొట్టెలతోనే సరిపోయింది. ఇవి మాకు 3 రొట్టెలు అనేవి అయినాయండి. ఒకటి మేము తీసుకున్నాం, ఒకటి మా నైబర్స్కి ఇచ్చాం, ఒకటి మా రిలేటివ్స్కి ఇచ్చాం. మొత్తానికి ఈరోజు మా టైం అంతా కూడా ఈ తాటి రొట్టెలతోనే సరిపోయింది. ఫైనల్లీ రొట్టె ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. రొట్టె అయితే మాత్రం పర్ఫెక్ట్గా, అసలు టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి. మంచి చాలా బాగా వచ్చింది, మెత్తగా. టేస్ట్ కూడా స్వీట్ అది కానీ తాటి రొట్టి ఫ్లేవర్ కానీ బాగా తెలుస్తుంది. మా నైబర్స్ కూడా చాలా బాగుందన్నారు. మా కష్టానికి తగ్గ ఫలితం అయితే దక్కింది. అటర్ ఫ్లాప్ అయితే అవ్వలేదు, హిట్టే కానీ ఫట్ మాత్రం అవ్వలేదు. సో మా డే అంతా, మా హాలిడే ఈరోజు మాకు యాక్చువల్గా అదంతా ఈ తాటి రొట్టెలోనే అయిపోయింది. నా ఫుల్ డే అంతా ఇలా గడిచింది. మా పాప డ్రెస్ ఎలా ఉంది భరతమాత గెటప్లో, అలాగే నా తాటి రొట్టె ఎలా ఉంది, నేను చేసిన బిర్యానీ ఎలా ఉంది, నా కామెంట్లో చెప్పండి. ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.